ఓటు హక్కును ప్రాధాన్యతను గుర్తించండి, ప్రతి ఒక్కరు సమగ్ర ఓటు సవరణలో భాగస్వామ్యం కావాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం దరూర్ గ్రామంలో ఎస్ఐఆర్ కార్యక్రమంపై జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. నూతన ఓటర్ల నమోదు ఫారం 6, ఓటర్ లిస్టు సవరణ ఫారం 8, అభ్యంతరాల ఫారం 7 ద్వారా ఇవ్వాలని అవగాహన కల్పిస్తూ నిర్వహించిన వార్డు సభలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే సందర్భంగా మాట్లాడారు. జగిత్యాల నియోజకవర్గంలో 81,000 ఓట్లు నమోదు కాలేదని ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకుని ఓటర్ మ్యాపింగ్ చొరవ చూపాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఓటర్ జాబితా సవరణ కోసం మ్యాపింగ్ కోసం ప్రతి వార్డు గ్రామ సభ నిర్వహించాలని అధికారులను ఆదేశించారని అన్నారు. ఓటు జాబితాలో ప్రజలు వారి ఓట్లు లేనిచో సంబంధిత ధృవపత్రాన్ని బిఎల్ఓలకు అందజేయాల్సి ఉందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, శ్రీనివాస్, ఆర్డీఓ మధుసూదన్, ఎంఆర్ఓ రామ్మోహన్, ఎంపీడీఓ విజయలక్ష్మి, మాజీ ఎంసీ చైర్మన్ దామోదరరావు, ఉప సర్పంచ్ బాలే శ్రీనివాస్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ ఏఎంసీ డైరెక్టర్ నరేష్, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో 3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 3 పోలింగ్ స్టేషన్లలో కూడా మనం ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అనేది 2002లో ఎవరైనా కొత్తగా లగ్గమైన ఆడపిల్లలు కానీ ఎవరైనా కింద కొన్ని ఎవిడెన్స్ ఉంటే మనం నో మ్యాపింగ్ కింద మనం దాదాపు ఏంటంటే ఒక్కొక్క పిఎస్కు 60 చొప్పున 239 ఈ 3 పోలింగ్ స్టేషన్ లిస్టు అంటే ఓటర్ లిస్ట్ వాళ్ళకి క్లియర్ వచ్చింది. కానీ ఇప్పుడు దాంట్లో వాళ్ళకు 13 రకాల వాళ్ళకి ఎవిడెన్స్ ఇవ్వాలని చెప్పేసాము. ఉంటే వాళ్ళ ఆధారాలు ఇస్తే మనం ఈ 239 కూడా ఓటర్ లిస్ట్ లా నమోదు చేస్తాం. అది పర్మనెంట్ గా ఉంటాయి. ప్లస్ ఏంటంటే లాజికల్ ఎర్రర్ అంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు మనకు వేరు ఉంటుంది. నా పేరు చల్ల రామ్మోహన్ అంటే పాన్ కార్డులో రామ్మోహన్ చల్ల వచ్చింది కాబట్టి ఓటర్ లిస్ట్ చుక్క కానీ ఏదైనా ఫుల్ స్టాప్ ఉంటే దాన్ని లాజికల్ ఎర్రర్ అని చెప్పేసి ఈ మన దరూరు గ్రామ పంచాయతీలో 492 వచ్చినాయి. ఇది ఎలాంటి ఓట్ల లిస్టు మనం ఓటర్ లిస్ట్ నుంచి తొలగించబడదు. ఎందుకంటే వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తే తల్లిదండ్రులకు అప్పుడు ఏంటంటే 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఇది పాసిబుల్ కాదు కదా, 18 సంవత్సరాలు ఉండాలి కదా అని చెప్పేసి అది లాజికల్ ఎర్రర్ అని వచ్చింది. ఇది ఓటర్ లిస్ట్ వాళ్ళు ఇప్పుడు కొత్త ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ చేసిన దగ్గర వాళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి 492 మీ ఆధార్ కార్డు కానీ మా జీపీఓ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ కారోబార్ కానీ వీళ్ళు వచ్చినప్పుడు మీకు పిలిచినప్పుడు మీ ఫోటో అప్లోడ్ చేయాలి. మీ ఆధార్ కార్డు ఒకటి ఇస్తే సరిపోతుంది. ఈ 492 మేము అప్లోడ్ చేస్తాం. ప్రతిదీ ఏంటంటే బిఎల్ఓ యాప్నే మనం చేయవలసి వస్తుంది. అది ఫోటో క్యాప్చర్ అడుగుతున్నది. ఎవరైతే సెల్ఫ్ గా మ్యాప్ కాని సందర్భంలో వారి పేరెంట్స్ కు గ్రాండ్ పేరెంట్స్ మ్యాప్ కావాలని. సో ఈ ఇక్కడ దరూరులో 244, 45, 46 పోలింగ్ స్టేషన్ కు సంబంధించి మనకు 239 మనకు లిస్ట్ లో వచ్చినాయి అప్లికేషన్స్, కానీ మ్యాప్ కాలేదు. సో వాటికి సంబంధించి తహసీల్దార్ గారు ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు సంబంధించి మీరు వారు సూచించిన తేదీలో ఇదే గ్రామ పంచాయతీ కార్యాలయంలో మీ దగ్గర ఉన్న అటవీ హక్కుల పత్రం కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, మీ పాస్బుక్ కానీ, ఇంకా ఏదైనా గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంట్ పెడితే దాన్ని మనము స్కాన్ చేసి అప్లోడ్ చేస్తాం. దానివల్ల ఓటు తీసివేయకూడదు. అలాంటిది ఉద్దేశం లేదు. దీనిలో మీ దృష్టికి వచ్చిన ఏ ఇష్యూ అయినా మా దృష్టికి తీసుకొస్తే వాటిని సాల్వ్ చేస్తాము. వాళ్ళే కాకుండా వాళ్ళకి సంబంధించిన లీడర్స్ కానీ, పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళందరూ తీసుకొచ్చిన వాటిని సవరించడం జరుగుతుందని తెలియజేస్తూ, ఏదేమైనా కానీ ఏ ఊర్లే అయినా వాస్తవానికి ఈ రకంగా ఇంతకంటే పెద్ద మొత్తంలో పెట్టి చేయాలి. ఎందుకు చేయాలంటే ఇవాళ ఇక్కడ పరిస్థితి ఈ 492 మంది, అదేవిధంగా 220 మంది, 731 మందికిన మన బిఎల్ఓ దగ్గరికి పోయి ఉన్న సమస్యకిన చెప్పకపోతే వాళ్ళ ఓట్లు ఉండయి. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ సోషల్ మీడియా కాలం. మీరు గెలిపించిన ఎమ్మెల్యే అంటే ఒక్క ఊర్లో 731 ఓట్లు ఎగిరిపోతాయి మనం కానీ బాధ్యతగా చేసుకోకపోతే. నాతో లీడర్ అంటాడు, అరే ఓలోటాలకు పట్టి ఉంటుందనే వాళ్ళు చేసుకోరా అంటారు. ఉంటుంది కానీ ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇక్కడున్న పెద్దలు, మన వార్డు మెంబర్లు కావచ్చు, అందరికి కూడా బాధ్యత. ప్రజాస్వామ్యంలో మనది పేద దేశం. చాలామంది చదువురాని వాళ్ళు ఉంటారు, లేదా ఏదో పని మీద పోయిన వాళ్ళు ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా మన అధికారుల మీద, నాయకుల మీద నమ్మకం బాగా పెట్టుకొని ఉంటారు. సంజయ్ కుమార్ సార్ తప్పక చేస్తాడా, లేకపోతే ప్రభాకర్ చేస్తాడు, లేదా మన అంగన్వాడీ టీచర్ అమ్మ చేస్తాడని ఒక గొప్ప నమ్మకంతో ఉంటారు. ఆ నమ్మకం ప్రకారం కూడా మేము పనిచేస్తాం.
ఏమంటాం మహేష్, పని చేస్తాం. కానీ పని చేస్తామని చెప్పి ఆడ కూర్చున్నప్పుడు కూడా కాగితం తెచ్చో వివరణ ఇవ్వకపోతే ఓటు పోతుంది. ఓటు రేపు ఎవరు ఎటర్న్ వేయచ్చు, అందరికందరు వేస్తారా? కానీ ఇవాళ ఒక బాధ్యత ఉన్న వాళ్ళం ఆ ఓటు హక్కు పోకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నా, మనం కానీ సవరించకపోతే జగిత్యాల నియోజకవర్గంలోని 2,39,000 ఓట్లకు ఈ రెండు కలిపితే ఎన్ని ఓట్లు పోతున్నాయి? 71, 29, దగ్గర 1,00,000 ఓట్లు పోతున్నాయి. కాబట్టి అందరం కూడా దయచేసి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ అవకాశం సవరించుకునేది మొన్న కూడా ఉండేనా సార్? ఉండేనా? నాకు తెలియక అడుగుతున్నా. ఈ అవకాశం సవరించుకునేది మొన్న కూడా ఉండే కదా, మొన్న 45 రోజులు ఉండే కదా. మొన్న 40 రోజులు ఇంటింటికి 3 సార్లు మా అంగన్వాడీ టీచర్ అమ్మలు వచ్చింది. అయినా మొత్తం ఓట్లు ఏంటి మన ఊర్లే 2,600కు ఎన్ని ఎగిరిపోయినాయంటే 731 ప్లస్ 209 అంటే 900. 2,600కు 940 ఓట్లు. 2,600 ఓట్లకు 940 ఓట్లు ఇవాళ ఎగిరిపోయినాయి. మనం ఏం పట్టించుకోలేదు అనుకోరి, ఎక్కడో అక్కడ ఉన్నాం అనుకోరి, 10 రోజులలో ఓట్లు వచ్చినాయి అనుకోరి, 940 మందికి ఓటు ఉండదు. ఇది బీహార్, బెంగాల్ రాష్ట్రాలలో జరిగింది. 10 రోజుల ముందు వేసిరు. ఊరుకు కిన్నుండే అధికారం ఉన్నోళ్ళు చేసేసుకున్నారు టకటక, లేని వాళ్ళు ఓట్లు మాయమైపోయినాయి. కాబట్టి ఊళ్ళే బాగా మంది నాకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. వేసిన వాళ్ళైనా ఏనోళ్ళైనా నేను అందరికీ ఎమ్మెల్యేనే. నేను 2,39,000 మందికి ఎమ్మెల్యేనే. కాబట్టి 80,000 ఓట్లల్లో నాకు వేసిన వాళ్ళు ఉండొచ్చు, ఏనోళ్ళు ఉండొచ్చు, కానీ ప్రతి వాళ్ళకైతే ఓటు ఉండాలి. బాధ్యత. మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా మరి ఈరోజు ఈ విషయాన్ని తెలియజేస్తూ 80,100 ఓట్లు ఆ ఓటర్లు శ్రద్ధ తీసుకొని బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరకు పోయి చేసుకుంటే తప్పకుండా ఓటు ఉంటుంది. దీనికి సమయం ఎంత? సెప్టెంబర్ 16, అంటే ఇవాళకెళ్ళి 20 రోజులకు సమయం ఉన్నది. మళ్ళీ అటెండ్కి ఉంటుందా అంటే దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మీదకే ఉంటుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం చేస్తుంది. కాబట్టి అత్యంత టైం 20 రోజులు. లాస్ట్లో చేస్తే ఏమవుతుంది, ఇవంతా ఆన్లైన్ చేయాలి, సర్వర్ బిజీ అని వస్తుంది. అందరు ఒక్కసారి భోజనానికి అయితే పెడతావా? ఓలేని కోలైతే మంచిగా పెడతావు, రిసెప్షన్ అని మెల్లమెల్లగా తింటారు. అందరూ అయితే మళ్ళీ లాస్ట్లో సెప్టెంబర్ 15, 16 నాడు పోతే కంప్యూటర్లు పనిచేయి. మనం ఇయ్యాలటికెళ్ళి చేసేసుకొని సెప్టెంబర్ 5 తారీఖు 6 తారీఖు లోపలే మన దరూర్ లాంటి గ్రామం ఇవాళ ముందరికొచ్చి గ్రామసభ పెట్టిన గ్రామం తప్పకుండా చేసేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.